హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 జూలై 10th వెడ్నెస్డే ఎర్లీ మార్నింగ్ 6 AM కి ఎమ్మెల్సీ మ్యాచ్ నంబర్ 6 గ్రాండ్ ప్రేర్ స్టేడియం టెక్సాస్ లో లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ వర్సెస్ సియాటిల్ ఓర్కర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్ సకిబ్ అల్ హసన్ అండ్ ఆండ్రూ రసూల్ నుంచి మాత్రమే మంచిగా రన్స్ అయితే వచ్చినాయి. బట్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి మంచిగా సపోర్ట్ రాకపోవడం వలన అయితే వీళ్ళు 166 టార్గెట్ అయితే సెట్ చేయగలిగారు. అండ్ వీళ్ళ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ నుంచి మాత్రమే 3 వికెట్స్ తీసుకోవడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన ఆ మ్యాచ్ అయితే 15.2 అవర్స్ కే ఆ 166 టార్గెట్ ని చేజ్ చేయగలిగారు. సో దీన్ని బట్టి ఈ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ బ్యాటింగ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. బట్ బౌలింగ్ లో అయితే పూర్తిగా ఫ్లాప్ అయితే అయ్యారు ఆ మ్యాచ్ లో. సో ఈ రోజు అయితే ఆ బౌలింగ్ లో చేంజెస్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేసన్ రాయ్, సకిబ్ అల్ హసన్ అండ్ డేవిడ్ మిల్లర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే స్పెన్సర్ జాన్సన్ అండ్ కార్న్ డ్రై నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ లాస్ ఏంజల్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ నుంచి స్లో గేమ్ అయితే చూస్తున్నాం. దాని వలన వీళ్ళు అనుకున్నంత టార్గెట్ అయితే సెట్ చేయలేకపోతున్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మోర్ ఎకనామిక్ అయితే అవుతున్నారు వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ లో. సో దాన్ని బట్టి ఈ రోజు వీళ్ళ బౌలింగ్ లో చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక సియాటిల్ ఓర్కర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 1 మ్యాచ్ ప్లే చేశారు. 1 మ్యాచ్ కూడా లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎంఐ న్యూయార్క్ తో చాలా ఘోరంగా లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా 188 రన్స్ కే ఆల్అౌట్ అయ్యారు. అండ్ ఆ స్కోర్ ని వీళ్ళ బౌలర్స్ 14.2 అవర్స్ వరకు కూడా తీసుకువెళ్లారు. సో దీన్ని బట్టి వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు, 160 to 170 మధ్య స్కోర్ పెట్టుకున్న ఆ స్కోర్ ని డిఫెండ్ చేయగలిగే బౌలింగ్ యూనిట్ అయితే వీళ్ళకాడ ఉంది. ఇక ఈ సియాటిల్ ఓర్కర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసన్ అండ్ బ్రేస్వెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఎన్ బర్గర్, ఇమాద్ వసీం నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు సియాటిల్ ఓర్కర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ అయితే బాగానే ఉంది. బట్ వీళ్ళు మిడిల్ ఆర్డర్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో ఈ రోజు చేంజెస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నారు వీళ్ళకి. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మిస్టేక్స్ అయితే చేయకుండా జాగ్రత్త పడతారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే గ్రాండ్ ప్రేర్ స్టేడియం టెక్సాస్ USA లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఈ వెన్యూలో 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ పిచ్ స్మాల్ బౌండరీస్ తో బ్యాటర్స్ అండ్ పేస్ బౌలర్స్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 144 ఉంది. సో ఈ రోజు బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సియాటిల్ ఓర్కర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ టీమ్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.